హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నారాయణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సరికొత్త వీడియో మీ ముందు రావడం జరిగిందండి. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామరం మండలం అండి. ఇప్పటిదాకా మనం తీసినటువంటి గ్రామాలంటే కొయ్యూరు మండలం అనమాట. ఇప్పుడు మన ఈ రోజు నుంచి తీయవలసిన గ్రామాలు ఏంటంటే వైరామరం మండలం తీస్తామన్నమాట. ఈ ఎటువంటి బస్ సౌకర్యాలు కానీ ఏవి రవాణా ఉండదండి. హాస్పిటల్కి రావాలన్నా ఏది రావాలన్నా కనీసం 30-40 కిలోమీటర్లు రావాలన్నమాట. మొత్తం ఘాటి అనమాట. ఘాటి ఎక్కాలి. ఇప్పుడు మనం అయితే చూసారు కంటే మనం వెళ్ళే కొలదంతా టిక్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ ఎటువంటి బస్ సౌకర్యాలు కానీ ఏమి ఉండవు అనమాట. చూసారు కదా, మొత్తం అంతా కాలినడక చూసే కళ్ళు అయితే ఇక్కడ కాలినడక తెస్తున్నారు. చూడండి, రోడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. రోడ్డు ఏం లేదనమాట, మట్టి రోడ్డు. చూసారు కదా, ఇప్పుడు మనకు కనిపించే కొండలు ఉన్నాయి కదా, కొండలు దాటుకుని అయితే మనం వెళ్ళాలన్నమాట. చూడండి, ఆడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏదైనా లొకేషన్ చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇదనమాట. చాలా భయంకరం ఫారెస్ట్. మనం ఇంతకుముందు తీసిన వీడియోల కన్నా ఇది చాలా ఇదనమాట. ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండల వాళ్ళ నుంచి అయితే రూట్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కండి, కొండ వాటర్ అనమాట. ఇవి 365 రోజులు పారుతానంటదండి వాటర్ అనేది. చూస్తారు కదా, ఇటువంటి మనం వాగైతే సలై దాటాలన్నమాట. ఇంకా 3 దాటాలి మనం. ఫారెస్ట్ అయితే ఇలా ఉందన్నమాట. ఆటోలు కూడా తిరగవండి ఇక్కడ. ఆటోలు కానీ అలాంటి ఏం తిరగవన్నమాట. చూడండి, మొత్తం అంతా చాలా డేంజర్ ఫారెస్ట్ అనమాట ఇదంతా మొత్తం. చూస్తారు కదండి, కనిపించే కొండలన తర్వాత ఈ పక్క కొండ ఉంది కదా, కొండలు ఎక్కువగా అయితే మనం పైకి ఎక్కిన తర్వాత సదునుకు ఉందండి. చూస్తారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. అటు సైడ్ కూడా రూట్ ఉందండి, అది మనకు తెలియదు ఏలేదని. ఇలాగ పైనకి ఎక్కిన తర్వాత ఇది సదునుకు ఉందన్నమాట. ఇంకా మనం ఎక్కాల్సిన కొండలు చాలా ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, అది చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా కొండ, అది చూస్తున్నారు కొండ. ఆ కొండ కూడా మనం ఎక్కాలన్నమాట. ఇప్పుడు ఎక్కి దాట అక్కడ ఎదురు ఊరు ఉందా, ఎదురు ఊరు ఉందండి, అది చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఆ కొండ ఎక్కేసామండి. 2 కొండలు ఎక్కిన తర్వాత 3వ కొండ అనమాట ఇది. 3వ కొండ అంటే ఆ వాళ్ళ నుంచి అయితే రూట్ని చూసారు కదా, చాలా భయంకరంగా ఉందండి. ఏ తేడా వచ్చినా సరే పడిపోతాం అనమాట. చూడండి రూట్ ఎలా ఉంది, చూసారు కదా. ఇదే రూట్ ద్వారా అయితే మనం పైకి వెళ్ళాలన్నమాట. పైకి చాలా విలేజ్లు ఉన్నాయండి. వాళ్ళు మనం ఈ ఒక్కరోజు కష్టాలు పడుతున్నాం, కానీ వాళ్ళు ప్రతిరోజు మార్కెట్ రావాలన్న హాస్పిటల్ కానీ చాలా ఇబ్బందులు పడాలన్నమాట. చూడండి, రూట్ అయితే ఎలా ఉంది, చూసారు కదా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. చూసారు కదండి, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉందన్నమాట. చూడండి, మన కనిపించే కొండలు ఉన్నాయి కదండి, ఆ కొండలు అనేది దాటుకుని వచ్చారనమాట. చూడండి, మొత్తం ఉంది. తర్వాత అలాగే ఇదే రూట్లో అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇదే రూటు. అలాగే చూడండి, ఇక్కడ ఎటువంటి స్పెషాలిటీస్ లేక అయితే మన వాళ్ళు అయితే నడిచొస్తున్నారు. చూస్తారు కదండి. తమ్ముడు ఏ ఊరు? గురబందా. ఇంకా నడిచిపోతున్నారా? ఇటు కల్లది అక్కడ అమ్ముతున్నారు. అక్కడికా ఇక్కడికి మరి బాగానే చెట్లు అడవి ఉన్నాయా? బాగానే తిరిగి వెళ్తుంది. రోడ్ ఇంకా ఎదరికి ఇలాగ ఉంటుంది. ఇంకా ఎన్ని ఊర్లు ఉంటాయి పైకి? ఇదంతా వైరావరం మండలమేనా? పైకి వెళ్తే కొయ్యూరు పోతుంది. మీ పేరు తమ్ముడు? అంతల బాబురావా. ఏ ఊరు మీది? గురబందేనా? కళ్ళు మూసుకుంటున్నారా? డాడీ మీ పేరు? లింగారెడ్డా. చెట్లు ఎక్కేసి వస్తున్నారా? సరే సరే. మరి మీరు ఎలా తిరుగుతున్నారు? అసలు దారి లేదు, ఏమీ లేదు అసలు. ముందు కూడా ఇలా ఉండిందా? ఇంకా దారుణంగా ఉండిందా? ముందు ఇది ఫస్ట్ చేశారు సార్. చేసిన తర్వాత కొట్టుకోపోతే రోడ్డు వేస్తున్నారు. రోడ్డు జగన్మోహన్ వేస్తున్నాను అంతే. ఈ జగన్మోహన్ వేయలేదు, ఇల్లు కడుతున్నా, ఇల్లు లేదు. రావడానికి దారి లేదు కదా. ఇసుక రావాలని ఎదురు రావాలన్నా దారి లేదు. మెయిన్ దారి తిరిగానికి కూడా, బండి తిరిగానికి కూడా. అవునవును, ఇబ్బంది. పైకి ఇలాగంటది. ఇంకా పైకి ఇలాగంటది. చాలా జాగ్రత్త వెళ్ళాలి. వెళ్ళిందా కానీ అక్కడ తార్ రోడ్. అక్కడి తార్ రోడ్డా? మట్టిబేర తార్ రోడ్డా? మనది మాది రాజుమంగి. చూసారు కదండి, చాలా దారుణం అన్నమాట పరిస్థితి. ఎక్కడ పడ్డా సరే కిందికి వెళ్ళిపోతాం. చూడండి ఎలాగుందో, చాలా దారుణం. రాయి లెగిసిపోయింది ఉంది. చూసిన పరిస్థితి ఇలా ఉందన్నమాట. చూడండి, ఇదే బాటదారి అయితే వీళ్ళు రావాలన్నమాట. మనం ఈ ఒక్కరోజు కష్టపడుతున్నాం, కానీ వీళ్ళు ప్రతి క్షణం వీళ్ళు అయితే ఇబ్బంది పడుతుందన్నమాట. చూసారు ఫ్రెండ్స్, చూసారు కదండి, మనం ఇది ఎక్కాము కదా. అంటే సింగిల్గా కాబట్టి మేము రోడ్ అనేది చూపించడానికి రావట్లేదు అనమాట. చూడండి, థిక్ ఫారెస్ట్ అనమాట. అటు ఇటు మధ్యలో అయితే బాట ఉంది. ఎటువంటి బస్ సౌకర్యాలు ఏమి ఉండవండి. ఇలా హాస్పిటల్కి వెళ్ళాలన్నా డోలు మొత్తం మీద రావాలన్నమాట.
ఇప్పుడు మనం 3 కొండలు ఎక్కామన్నమాట. ఇప్పుడు 4వ కొండ ఉంది కదా, ఆ కొండ ఎక్కాలి. ఇప్పుడు 4వ కొండ ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పాలి, ఇది ఏంటంటే గుడిసెకి వెళ్ళే షార్ట్ కట్ రూట్ అనమాట. ఇది గుడిసెకు కూడా వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్. కాకపోతే జీప్స్ అనమాట, కమాండర్ జీప్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఎక్కగలవండి ఇక్కడ. అలాగే 2 వీలర్ మాత్రమే, ఇంకా ఏవి ఆటోలు గట్టి ఏమి ఎక్కవన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వచ్చింది అయితే చాలా హైట్ వచ్చినట్టు. ఇప్పుడు 4 కొండల దాకా ఎక్కనమాట. ఇంకా మనం ఎక్కవలసిన కొండలు ఇంకా చాలా కొండలు అయింది. మనం ఎక్కవలసిన కొండలు మన పైన ఉన్న సదునులో అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇటు చూసిన ఫారెస్ట్ కనబడుతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట థిక్ ఫారెస్ట్ ఇదంతా. ఫ్రెండ్స్ మనం దాదాపుగా కొయ్యూరు ఫ్రెండ్స్ మనం దాదాపుగా కొయ్యూరు మండలం అంటే ఒక 25 వీడియోల దాకా తీసామండి. మనం ఫస్ట్ టైం వైరావరం మండలం వీడియోస్ తీస్తాం. ఇప్పుడు ఎటువంటి బస్సు సౌకర్యం లేని గ్రామాలు అనమాట, మనం చూపించే గ్రామాలని అయ్యానమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, మనం ఎంత హైట్లో ఉన్నామన్న దానికి చూడండి. ఇది సమాంతరంగా లేదు చూసారా, కొండ ఉంది, దాని డౌన్ ఉంది చూస్తారు కదా. ఇదనమాట చాలా హైట్ అనమాట. ఇప్పుడు ఉండేది చాలా హైట్లో ఉన్నాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం ఆకులన్నీ రాలిపోయండి. అదే వర్షాకాలంలో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. వ్యూ వచ్చేసి ఇది చూసారు కదండి. ఇవన్నీ ప్రమాదకరమైన ఘాటీలు అన్నమాట. ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే మనలోకి ఇక్కడ అంతా అలవాటు కాబట్టి వీళ్ళు సింగిల్గా కానీ డబల్ కానీ వచ్చేస్తుంటారండి. కాకపోతే చిన్న బళ్ళు ఎందుకు ఇబ్బంది, అదే పల్సర్ కానీ అలాగే పెద్ద పెద్ద బళ్ళు అయితే కొద్దిగా బాగుంటుందండి. చూడండి మనమైతే ఎంత హైట్లో ఉన్నదో చూడండి. అవతల కూడా కనిపిస్తుంది కదా, దాన్ని చూడండి డౌన్ ఎంత కనిపిస్తుందో. ఇప్పుడు చూసిన చాలా హైట్లో అయితే ఉన్నామండి ఇప్పుడు మనం. ఇప్పుడు మన ఇది ఎక్కేది 4వ ఘాటు 5వ ఘాటు అండి. ఇది కొండ వాళ్ళలో అయితే ఉందన్నమాట రోడ్ అనేది. చూడండి. చూసారు కదండి, మొత్తం అంతా హైట్లో అన్నమాట. హైట్ నుంచి డౌన్ దిగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా డేంజర్ అయిన ప్లేస్ అనమాట. సైడ్కి అయితే చిన్న డౌన్లో ఉంది కదా, మొత్తం అదంతా లోయ అండి. చూస్తారు కదా, లోయ అనమాట. మనమైతే చూడండి ఎంత చాలా హైట్లో ఉన్నాం. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉంది, చూస్తారు కదా వ్యూ. మనం ఒక గట్టిలా ఉందండి, ఆ వారిని రావాలన్నమాట. కిందకి వెళ్ళమంటే డౌన్, చూసారు కదా డౌన్ అనమాట, పడిపోతాం. ఈ విధంగా వచ్చండి. చూడు ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వారి నుంచి ఉందన్నమాట. ఆ కొండ ఉంది కదా, ఆ కొండ వారి నుంచి అలా వెళ్ళాలంట. ముగ్గురు ఇక్కడ నుంచి బాగుంటుందా ఫ్రెండ్స్. చూసారు కదండి, మనమైతే వైరామరం నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల లోనకైతే వచ్చామన్నమాట. ఇంకా మొత్తం ఫారెస్ట్ అండి, ఫారెస్ట్ నుంచే రావాలన్నమాట. చాలా జాగ్రత్తగా రావాలి మనం. అడవి జంతువులు ఉంటాయి, అలాగే రకరకాలు ఉంటాయి అన్నమాట. బండికి అయితే సింగిల్గా వచ్చామండి, ఎందుకంటే బండ్లు ఎక్కవ కాబట్టి సింగిల్గా వచ్చాం. కాకపోతే మరి వీడియో తీయడం ఘాటీలు తీయడం అవ్వలేదు అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మొత్తం కొండలన్నీ ఎక్కేసామన్నమాట. ఎక్కేసి వచ్చేసాం. ఇంకా 6-7 కొండల దాకా ఎక్కువనమాట. వచ్చిన తర్వాత సదును వచ్చింది చూసారా. నెక్స్ట్ అయితే ఒక ఊరు ఉందంట. చూసారు కదండి, ప్రతి చోట అయితే ఇలాగ బూడిమాడ చెట్లు ఉన్నాయన్నమాట అక్కడక్కడ తోవలోన.
చూసారు కదా మామిడి చెట్లు అనమాట. ప్రతి చోట అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి చెట్టు దగ్గర ఆగుతున్నాం. చూడండి, ఇది ఈ సంవత్సరం కాయలేదనమాట. కాయలు అయితే ఫ్రెండ్స్ చూస్తారు కదా, చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అయితే ఒక 20-25 కిలోమీటర్ వచ్చిన తర్వాత చిన్న విలేజ్ అయితే కనిపిస్తుంది అనమాట ఎదుర. ఫ్రెండ్స్ చూసారు కదండి, మనం ఇప్పుడు వచ్చిన గ్రామం వచ్చేసి పిల్లలపుట్ట అనే గ్రామం అనమాట. ఇక్కడ వచ్చేసి 25 ఇల్లులండి, అలాగే ఒక 80 మంది జనాభా అనమాట. అతి చిన్న గ్రామం అనమాట. ఇక్కడ ఎలా జీవిస్తున్నారు ఏంటని తెలుసుకుందాం. అలాగే ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళకైతే అడిగి తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు డాడీ మీ పేరు డాడీ? మీ పేరు? పంగి మాధవ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 50 సంవత్సరాలా? ఊరు పేరు డాడీ? ఊరు పేరు పిల్లలపుట్ట. ఎంతమంది జనాభా ఉంటారు ఇక్కడ? 70 దాకా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అరకువేలి నుంచి వచ్చారా? వచ్చి ఒక 50 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ మీకు భూములు గట్రా ఉన్నాయా? ఉన్నాయా? పట్టాలు ఇచ్చారు మీకు? పట్టాలు ఇచ్చారు. కొండపూడి పట్టాలు ఇచ్చారు. తమ్ముడు మరి మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తారు? వైరామరమా? మరి మీకు అంబులెన్స్ గట్రా రాదు మరి? ఏంటి జీపులు వస్తున్న ఆటోలు రావు, మళ్ళీ ఆటోలు ఎక్కలు ఘాటీలు చాలా చూస్తాం చాలా. మరి మంచిలు ఎలాగ తమ్ముడు మీకు? మంచిలు అంటే కొండ నుంచి పట్టుకొచ్చారు, అవి తాగడం. ఓహో, ఊట నీరు. ఊట నీరే. బోర్లు కట్టలేవా? బోర్లు ఉంది, అవి బోర్డు పాడైపోయినాయి. బోర్డు పట్టించుకుంటలేదు. ఎటువంటి మరి ఇక్కడ స్కూల్ ఉందా? స్కూల్ లేవని. స్కూల్ లేదా? మరి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? పిల్లలే అంటే కొద్ది సైజు పిల్లలు అయితే మఠమేరులో మా పంచాయతీలో వెళ్ళి చదువుకుంటారు. చిన్న పిల్లలు అయితే మఠం భీమవరం పంచాయతీది. మఠమేరు పంచాయతీ అక్కడ వెళ్ళి చదువుకుంటారు. చిన్న పిల్లలకి అంటే 1 తరగతి నుంచి 3 తరగతి చదివిస్తారు కదా, అలాంటి వాళ్ళకి లేదు. మరి వాళ్ళు ఎక్కడ చదువు? మరి ఎలాగ? మరి మామూలు ఖాళీగా ఉంటే తీసుకెళ్ళి జాయిన్ చేసుకోవడం. అంతేనా? తమ్ముడు మీ పేరు? తమ్ముడు చదువుకున్నావా? ఏం చదువు? ఏంట్రా? మరి ఏం ఖాళీ చదవలేదా? చదువుకోవాలా? చిన్న బాబు పెళ్ళి అయిపోయిందా? వాళ్ళు ఇష్టపడి మీ అబ్బాయేనా? అమ్మా మీ పేరు? పంగిరేళ్ళ. మీకు పెన్షన్ గట్రా వస్తున్నాయి మరి? మీకు వస్తుందా మీకు? ఈ నెల ఇచ్చారా? పంటలు ఏమేమి వేస్తారు ఈ సంవత్సరం మరి? పంటలు ఏది దానం పప్పులు కట్టాలి. సంతకి ఎక్కడికి వెళ్తారు? ఓరానం సంతకిను, ఇక్కడ పోతారం సంత కూడా ఉంటుందా? నడిచి వెళ్ళిపోతారా? నడిచి వెళ్ళడం. ఇంకా ఏం రావు కదా, అంతే. తప్పదు. ఇంకా వస్తాయి కానీ మరి తరాలు మారినా జీవితాలు మాత్రం మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు మీకు అవి ఊట నుంచి వచ్చినది ఇది బోర్దా? బోర్దా అంటే పాడైపోయిన ఎవరు పట్టించుకుంటలేదు. గుల్లెడి జమున. ఇక్కడ మీకు పెద్దండి మీరు? వైస్ ప్రెసిడెంట్ అండి. సార్ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి సార్? ఇక్కడ ఏం లేదు సార్, ఇక్కడ కొద్దిగా ఈ రోడ్డు కోసం చాలా ఇబ్బంది సార్. రోడ్డు బాబాయ్ మాకు ఇదే ఇబ్బంది సార్, చాలా దారుణంగా ఉంది. ఇదే దారుణం సార్, మాకు ఏది లేదు. మొత్తం భీమారావు నుంచి ఓయరామరావు దాకా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా ఒకటి. అవును సార్, రోడ్డు చూసాను, చాలా దారుణంగా ఉందండి. ఏది లేదు కానీ సార్, మనకి ఏది ఇబ్బంది వచ్చినా మన తట్టుకొస్తాం కానీ రోడ్డు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా కంపల్సరీ మనకి రహదారి అనేది ఉండాలి. ఇప్పటి నుంచి ఇస్తున్నాను సార్, ఏ ప్రభుత్వం కూడా పట్టించలేదు సార్. అసలు ఎక్కడ స్టార్ట్ చేసినట్టు కూడా లేదండి. అసలు స్టార్ట్ చేసినట్టు సార్. చాలా రాయిలు వేసిపోయింది. మరి వర్షాకాలం ఎలా ఉంటుంది రోడ్డు? వర్షాకాలం సార్, దానికి ఇప్పుడు కళ్ళు బండి వెళ్తాయి కదా, వేరే వెళ్తే కళ్ళు బండి నుంచి ఎత్తుకుని అంటాడు సార్. అప్పుడు చూస్తే చాలా కొద్దిగా ఇబ్బంది పడతా సార్. అన్ని వీడియో కూడా పంపించాను సార్, పంపించాం కానీ మళ్ళీ వస్తానే ఇంకా రాలేదు సార్. సార్ ఇక్కడ మొత్తం జనాభా ఎంతమంది అండి? ఇక్కడ జనాభా సార్ 26 కుటుంబాలు ఉన్నారు సార్. ఇక్కడ ట్రైబల్స్ అంతా ఎవరండి? ఇక్కడ టైబూర్ అండి. టైబూర్ అంటే లేదు సార్, ఆదివాసీలో ఒక 6 కుటుంబాలు ఉంటారు సార్. 6 కుటుంబాలు మొత్తం భగతలే అంటే
ఇక్కడ ఒక దేవత అన్నమాట. ఇక్కడ ఏంటంటే 10 గంట చెప్తారండి. మరి కొనుక్కోవాలంటే కూరగాయల పళ్ళు గట్రా వస్తాయండి, ఇక్కడికి ఏం రావా? వస్తాయి, ఏదో వస్తాయి. కాకపోతే మీకు ప్రధాన సమస్య ఏదైనా చేసుకోవాలంటే వైరామరం వెళ్ళాలి. వైరామరం వెళ్ళాలి. మనకి ఏదో పెద్ద దేని పనికైనా వెళ్ళాలి సార్. వైరారం లేకపోతే మనం వైరారం అయితే మొన్నటి నుంచి అది లేకపోతే ఎక్కడ కొయ్యూరు వెళ్ళిపోవాలి. మాకు ఇక్కడ నుంచి మాకు కొయ్యూరే సార్. మీది కొయ్యూరే మండలం అన్నమాట. మాకు ఇది మఠంవీర పంచాయతీ కొయ్యూరు మండలం. అక్కడ సార్. ఇప్పుడు వైరావరం మండలం కాదు, ఇప్పుడు మీది వైరావరం కాదు సార్, కొయ్యూరు మండలం. స్థలం కొయ్యూరు మండలం. అయితే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి? కొయ్యూరు బండి తిప్పుతావా అంటే వైరారం నుంచి అంటే 60 వైరం నుంచి 60 వస్తుంది అక్కడికి. అంటే ఇది ఒక 14 కిలోమీటర్లు. అయితే ఇది వైరామరం మండలం. వైరామరం మండలం కాదు, అయితే వైరావరం మండలం కాదు. ఓకే, అల్లూరు జిల్లా మార్చే. అవునవును, మండలం అనుకున్నామండి. వైరావరం మండలం కాదండి, ఇది వచ్చేసి అంటే కొయ్యూరు మండలం అనమాట. కొయ్యూరు మండలం అంటే బూదరాల పంచాయతీ అనేది చాలా పెద్ద గ్రామం. అది చాలా పెద్ద విలేజ్ అనమాట. 39 గ్రామాలు కలిసి ఒక పంచాయతీ అండి అది. ఇప్పుడు కొత్తగా చూపించేదండి ఇదనమాట. మనం వైరావరం వచ్చాం. వైరావరం వచ్చాం కానీ కాకపోతే ఇది ఏంటంటే కొయ్యూరు మండలం అని చెప్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారండి, ఈ విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. చూస్తారు కదా, కొండలు చుట్టేపులు అయితే ఈ విలేజ్ అనేది ఉందన్నమాట. చూసారు కదా, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే ప్రధాన సమస్య వస్తుంది రోడ్డు, అలాగే వాటర్ అనమాట. స్కూల్ ఉందండి? స్కూల్ లేదండి, అంగన్వాడీ స్కూల్ అని మరి స్కూల్ అని దాన్ని సెక్షన్ చేసేది సార్. ఇంకా చేయలేదు సార్, ఇంకా చేయలేదు. అయితే ప్రధానంగా స్కూల్ లేదు. స్కూల్ లేదు సార్. స్కూల్ చదువుకుంటలేదా? నీ పేరు భద్రమా? చదువుకుంటలేదా? ఫ్రెండ్స్ చూసారు కండి, ఈ విలేజ్ లేదు ఆధార్ కార్డులు కానీ అలాగే ఏమి లేవు అనమాట. వాటర్ తెచ్చి పెట్టుకున్నారు. ఇంకా బోర్లు కూడా కొట్టించాం కానీ ఈ మోటార్ కొద్దిగా పోయింది సార్. చేసుకోవాలి రాలేదు, ఇంకా చేసుకోవడం రాలేదు సార్. అది సరిగ్గా 2 నెలలు అయిపోతున్నాయి సార్. అది చేసుకోవడం రాలేదు. ఊట నీరు కాసుకోవాలి. ఇప్పుడు పర్లేదు కానీ వర్షాకాలంలో కాసుకోవాలి ఊట నీరు, ఎందుకంటే కొత్త నీరు కదా అలా ఉంటుంది. అవును. మీ పేరండి? పేరు 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 మీ పేరేం పేరు? ఆనందరావా? మీకు ఉందండి ఆధార్ కార్డు ఉందా? లేదా? తమ్ముడు మీ పేరు? భువనింగా. పెళ్ళైపోయిందండి మీకు? బాబున్నారా? ఏ ఆరోగ్యం బాగాలేక? మరి హాస్పిటల్ దగ్గర తీసి ఓహో, అంతే లేట్ అయిపోయిందో. మరి కంచి మరి రోడ్డు సదుపాయం లేదు. రోడ్డు సదుపాయం లేదు కదా, దానికోసం ఈ రోడ్డు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా రోడ్డు కోసం ఈడియో మట్టుకు చాలా పెట్టాలి. అమ్మ మీ పేరమ్మా ఏంటండి? బోలింగ్ మూల భీముల. భీముల. ఏం వేసారా పంటలు ఈ సంవత్సరం? పంటలు ఏం వేసారు ఈ సంవత్సరం? ఏమేయలేదా? మరి మీరు కూలీలు కట్టి ఎలాగమ్మా? మరి కూలీలు మీకు ఉపాధి చేస్తున్నారా? ఇప్పుడు కొత్త రోజులు వచ్చి 300 చేసాడు తెలిసిందా? లేదు సార్, చేసాం సార్. 2 వారాలుగా చేస్తే డబ్బులు పడలేకపోతే ఎందుకు చేస్తారు? ఈ నెల నుంచి రోజువారీ కూలీ 300. ఏంటంటే సార్ మాకు నేను సరిపోతుంది కదా, మోసి 2 వారాలు చేసి అక్కడ డబ్బులు పడలేకపోతే రైతులు మా మీద కలపడిపోయి దానికోసం వదిలే ఆపి అని చెప్పాను సార్. డబ్బులు పడితే చేద్దామని అలా ఆపేసాను. అలా ఎనర్జీస్ లేక మనం ఏం చేస్తాం? పడలేకపోతే మా మీద వారు రెచ్చిపోతుంది జనం అంతా. ఏముండవమ్మా కూర? మరి కూర ఏముండవు? పులుసా? ఏం పులుసు? చింతపులుసా? సారా? మీకు మామూలు మిల్లులు గట్టి ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ వేసి మెత్తగా వస్తుందని పిండి మెత్తగా వచ్చేస్తుందా? మీరు ఎక్కువగా ఇష్టంగా తినేది ఏంటండి ఆహారం? అదే సార్ మాకు సోళ్ళు అంబలే. అంబలే మాకు ఎక్కువ అంటే అదే మాకు సార్. అది లేకపోతే ఉండాలి మనం. అవునవును.
రామపాలెం చెట్టు. ఫ్రెండ్స్ చూసారు కదండి, ప్రతి ఇల్లు అయితే చాలా నీట్గా ఉందన్నమాట. చాలా నీట్గా ఉన్న దాంట్లోనైతే చాలా నీట్గా అయితే కట్టుకోవడం జరిగింది. ఎవరు లేరండి, ఎక్కడికి పోయారు? ఈ గ్రామం వచ్చి 25 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం అనమాట. అలాగే 80 మంది జనాభా అనమాట. చూడండి, ఎటు చూసినా అడవి కనిపిస్తుంది కదా, అడవి మధ్యలోనైతే ఈ విలేజ్ అని ఉందన్నమాట కదండి. మట్టుగోడ అనమాట, మొత్తం మట్టుగోడ. కానీ ఇల్లు మీద చాలా నీట్గా ఉన్నాయండి బాబు. ఇదేంటి, ఇది సెకండ్, ఇది చెక్కకి రంగు వేసారే ఫ్రెండ్స్. చూసారు కండి, చెక్కకి అయితే ఒక పెయింట్ టైప్లో వేసారు అనమాట రంగు. దేంతో వేసారండి ఇది రంగు? ఇది మట్టి ఉంటుంది సార్. గుమ్మం కూడా చాలా బాగుందండి, డిజైన్ గట్ట. ఉన్న దాంట్లోనే చాలా నీట్గా కట్టుకున్నారు. ఇదేంటండి ఇది పెద్దది? అది అలా కొత్త ఇల్లుకి ఓ దారబంధనం అండి, అక్కడ చాలా పెద్దగా వేసారు. హెవీగా అండి. ఇది మొత్తం తెచ్చేసారు సార్. అలా కొత్త ఇది పైకి ప్రతి ఇంట్లో మాత్రం చిక్కుడుకాయలున్నాయండి, ప్రతి ఇంట్లో. వచ్చింగానే ఊళ్ళో అయితే ఎవరు లేరండి, అందరైతే కూలీలకు పోయారనమాట. మీ పేరండి? గోపి అండి. ఇంటి పేరండి? బోనం గోపి. రోడ్ ముఖ్యం కావాలి సార్. రోడ్డు తర్వాత మనకి దగ్గర స్కూల్ లేదండి. మనకి ఇబ్బంది అదే రెండు. ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి ఇల్లు వచ్చిన ఇల్లు ఇంకా ఇవ్వట్లేదు సార్. అది మనకి ఒక అంబులెన్స్ ఒకటి కావాలి. అంబులెన్స్ మరి దారి లేక మరి బాగాలేకపోతే మీరు ఎలా తీసుకెళ్తున్నారు? మరి బైక్ దగ్గర. మరి ప్రెగ్నెంట్ అంటే అలాగే ఇంకా 12 కిలోమీటర్లు వెళ్ళడానికి 2000 రూపాయలు. హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమేసారు పంటలు? ఏమేసారు ఈ సంవత్సరం? పంటలు ఏమేసారు ఈ సంవత్సరం? పంటలు మనకి వేయడం బాగానే, ఇంకా సామాలు వేసారు. బాగా అయినాయా? బానా? ఎంతమంది పిల్లలమ్మా? ఇంకా లేదా? కొత్త పెళ్ళయిందా? చింతపండు మీరు కొన్నందా లేకపోతే చెట్టుదా? అదేంటి దొప్పదారు లాగేసారు? మరి దేనికి అలాగేసారు? అంటే చుట్టాలు వచ్చాం కదా, అందుకే అలా ఉంచారు. వాళ్ళ దగ్గర వేసి ఇచ్చారా? బాగుంది. అమ్మ మీ పేరమ్మా? మీ పేరు? సీతమ్మ. ఏం చేశారమ్మా ఈరోజు వంట ఏం చేశారు? కందులు కూర చేసింది సార్. కందులు కూర చేశారా? సరే. మాది రాజు మంగమ్మ. కళ్ళు దూకులా? ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఈ విలేజ్ అనమాట ఇలా ఉందన్నమాట. 2 కిలోమీటర్ అండి. అది పెద్ద ఊరండి చిన్నదా? పెద్దది ఉన్నది సార్. మొత్తంగా సీడ్ కూడా పెద్దది ఉన్నది సార్. ఫ్రెండ్స్ చూసారండి, ఆ పైన వాటర్ ఉంది కదా, వాటర్ అయితే ఈ విధంగా కుళాయిలు ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ ఇంట్లో అయితే ఎవరు లేరండి, వచ్చి కానీ ఈ ఇంట్లో ఎవరు లేరు అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, కొండ చీపురు అనమాట. కొండ చీపురు చూస్తారు కదండి, పంటకు వచ్చేసింది అనమాట. చదువుకున్నా తమ్ముడు? చదువుకోలేదా?
కూలికి వెళ్తున్నారా? కూలి పని ఉపాధి పని లేకోసం ఉపాధి పనికి వెళ్తున్నారా? ఈ నెల నుంచి 300 తెలుసు కదా కూలి. ఆహా. సరే. ఇంట్లో ఇది ఎవరు అదేంటండి మిషన్ ఏంటి అది? మిషన్ ధాన్యం మిల్లు ధాన్యం మిల్లా? మీకు చూడు మిల్లు ధాన్యం మిల్లు. మీ పేరండి? ఏం చేస్తారండి? వ్యవసాయం మెకానిక్ చేసుకుంటారా? పొలం పనులు గట్రా చేసుకుంటాం. దాని పాటుగా మళ్ళీ మామూలుగా మన కొండ ప్రాంతానికి ఏదో ఒక కళ్ళు చెట్టు కట్టి అంతేనండి. అంటే మనకి హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా దూరం అండి. వెహికల్స్ తిరగడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. రోడ్డు చూసాం చాలా దారుణంగా చూస్తారు కదండి. అవునండి. అలాంటి మళ్ళీ ఉండడానికి మాకి కోళ్ళ హౌస్ లో ఎవరు రాలేదండి? హౌసింగ్ లో ఎవరు రాలేదా? ఇసుక రావాలంటే ఎక్కడి నుంచి రావాలండి మీకు ఇసుక? మాకి ఇసుక రావాలంటే ఇది ఎదురునగర్ నుంచి ఎదురునగర్ నుంచి కాలు ఉందండి. ఇది సోడవరం. చూడడం లాంగ్ అయిపోద్ది. లాంగ్ అయిపోతుంది. మంచి ఇసుక కావాలంటే అక్కడేనండి. అవునండి. నెక్స్ట్ వచ్చే మనకి బడిలు కూడా లేవండి. బడుగులు లేదు కదండి ఇక్కడ, అదే అంటున్నారు. పిల్లలు ఎంతమంది ఉన్నారండి? అంగన్వాడీ స్కూల్ కూడా లేదండి. అదే 24 మంది పిల్లలు దాకా ఉన్నారు. 24 మంది పిల్లలు. సరే సరే. దేనికండి? ఓహో సీపురు. కొండ సీపురు అండి. ఎవరైనా చూడతారు ఇక్కడ? చుట్టింది ఉంటుంది. పేరమ్మా? వసంత అండి. వసంత. ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. మీకు రేషన్ కార్డు వస్తుందమ్మా? రేషన్ కార్డు లేదండి. లేదు. మరి మీరు చేయించలేదమ్మా? ఆయన వాళ్ళకు ఉందండి. ముందు మీరు చేయించలేదమ్మా? మరి ఆధార్ కార్డు కూడా లేదు. సరే. ఈ సంవత్సరం ఏం భూమి ఉందమ్మా? మరి భూమి ఉంది కదా. సరే. సింగిల్ కట్ ఏం లేవమ్మా? వర్షాకాలం అంతా ఇబ్బంది కదా, మరి కారిపోద్ది కదా. తమ్ముడు మీ పేరు? చదువుకున్నారా? చదువు మానేశారా? ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తం విలేజ్ వాళ్ళంతా ఒక దగ్గర కూర్చున్నారన్నమాట. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం వాళ్ళ గురించి. అమ్మ మీ పేరు? ఏం పేరమ్మా? పేరు పేరు ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తారా? రోడ్డు రోడ్ లేక చాలా ఇబ్బంది అండి. చెప్పండి. మీకు రోడ్ లేదు, మీరు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారమ్మా? వైరామరమా? మరి అంబులెన్స్ రాదు కదా ఇక్కడికి, మరి ఎలా తీసుకెళ్తారు? మరి జీప్ కిరాయి. జీప్లు వస్తాయి కానీ, లేకపోతే 2 వీలర్ వెళ్తుంది కానీ ఏది ఆటోలు రావు. ఆటోలు రావు. ఇంకమ్మా? ఇంకా లేదండి. తమ్ముడు మీ పేరు? నా పేరు సింకులపాలెం భువనగిరి రఘురామ్ అండి. అంటే ఏంటంటే మనకి రూట్ కొంచెం బాగలేదు, అందుకోసం హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అనేసి ఈ రూట్ కొంచెం రావాలి. మళ్ళీ రైస్ కార్డులు కొంతమందికి రాలేదు, అందుకోసం అందరికి లేవు రైస్ కార్డులు. రైస్ కార్డు కొంతమందికి లేదు, అందుకోసం అనేసి రైస్ కార్డు గురించి మేము కూడా ఆలోచించుకుంటున్నాం. అప్లై చేస్తారు మీరు? అసలు అప్లై చేసాం కానీ అప్లై చేసినప్పుడు రాలేదండి. అందుకోసం అనేసి మేము ఈ రైస్ కార్డు గురించి ఒకటి, రూట్ గురించి ఒకటి, మళ్ళీ ఇంకా మనకి ఈ కులై కూడా వస్తుంది కానీ వాన వరదలు వచ్చినప్పుడు మొత్తానికి బాగలేదు అండి. మొత్తం వర్షం పడినప్పుడు ఏ పంచాయతీ అండి? ఏ పంచాయతీ? మన మఠంభీవరం పంచాయతీ. మొత్తానికి వరదలు కురిసినప్పుడు మొత్తానికి వాటర్ సమస్య ఉంది, అలా స్కూల్ సమస్య. ఇప్పుడు బోర్ కూడా చేశారు కానీ అది మొత్తానికి అది కొద్దిగా పోయింది. దాని వల్ల కొంచెం ఊర్లో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు, వాటర్ ఎండాకాలం ఒకటి ఊర్లో ఉన్న ఆడపడుచులు కొంచెం ఇబ్బంది అవుతున్నారు. అందుకోసం ఈ సమస్యలు కొద్దిగా మన వచ్చే. అమ్మ మీ పేరమ్మా? గొల్లూరి కనకమ్మ. వ్యవసాయం పెట్టారు మీ సంవత్సరం? కాలిపోయిందా?
అమ్మ మీ పేరమ్మా? మీ పేరు సిముడు సస్సా? పెన్షన్ వస్తుందా మీకు? లేదా? ఆధార్ కార్డు గట్రా ఉన్నాయా? ఏం లేదు, పెన్షన్ వస్తలేదండి. మీ ముగ్గురికి రావట్లేదండి? అమ్మ మరి మీరు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారమ్మా? ఎక్కడికమ్మా? కాదమ్మా, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంతా ఎక్కడికి వెళ్తారు మరి? మరి గాడిల ధర ఎలాగెళ్తున్నారా మరి? వాటి కూడా తీసుకెళ్తారు. చాలా ఇబ్బంది అమ్మా, రోడ్డు చూసాం చాలా. మీకు ఇక్కడ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. లేకపోతే ఆ రోడ్డు వేస్తే మీకు అంబులెన్స్లు అన్నీ వస్తాయి కాబట్టి ఏదైనా ఉండదు. చెల్లి నీ పేరు చెల్లి? నా పేరు శుభలక్ష్మి. శుభలక్ష్మి. నేను చదివింది 10th క్లాస్, కోయిల్ మండలం. చెప్పమ్మా చెప్పమ్మా. కాదమ్మా, మీకు రోడ్ లేదు, మరి కాలేజీకి ఎలాగ వెళ్తున్నారు మీరు? నడిచి వెళ్తారా? మరి మీ పేరెంట్స్ రావాలని ఇబ్బంది కదా, మరి ఇక్కడ వాటర్ గట్ట ఇబ్బంది, మరి మీకు ఎలా కనిపిస్తుంది? ఇక్కడ వాటర్ గట్ట లేదు ఇప్పుడు మనకి. ఇంత అడవిలో ఉంటున్నారు కదా, అదే మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు? సిటీల టైప్ ఉంటే మాకు బాగుంటుంది, డెవలప్ అవుతూ బాగుంటుంది అన్న టైప్లో ఉందా ఏమైనా?